హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'పలికే బంగారం' అనే సీరియల్‌లో మన పల్లవి గారైతే మళ్ళీ వచ్చారు. ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీకు ఒకే చిన్న ప్రోమో వదిలితే బాగుంటుంది. కానీ ప్రోమో ఎందుకు వదలలేదు అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను మెసేజ్‌లో కూడా. సార్ ప్రోమో రిలీజ్ చేయొచ్చు కదా అనేసి. ప్రోమో రిలీజ్ చేస్తే అక్కడ గెస్ట్ క్యారెక్టర్‌కి ఇంపార్టెంట్ ఇస్తే ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ అదర్ క్యారెక్టర్స్ ఫీల్ అవుతారనేసి నాకు తెలిసినంత వరకు వాళ్ళు ప్రోమో వేయలేదు. అక్కడ మన సత్య గారిని చూపించేది, సారీ పల్లవి గారిని చూపించేది 2 నిమిషాలు 3 నిమిషాల వరకే చూపిస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ప్రోమో అంత ఇచ్చేది లేదు. ఒకవేళ స్పెషల్ ఫోటో ఏదైనా వేస్తే బాగుంటుంది అనేసి అనిపించింది. కానీ మన ఫస్ట్ రోజు సీరియల్ ఏ రోజైతే స్టోరీ చేంజ్ అయిందో ఆ రోజే మనకి ఫోటో అయితే చూపించి వీళ్ళు వస్తూ ఉంటారు అనేసి నేను ఆ రోజు చెప్పాను, మళ్ళీ నిన్న చెప్పాను. ఇంకా ఎపిసోడ్లు అయితే వాళ్ళవి మనము ఆదరించేదాన్ని బట్టి, మనం కామెంట్స్ని పెట్టేదాన్ని బట్టి వాళ్ళు ఎపిసోడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే షెడ్యూల్ జరుగుతుంటాయి కదా, 15 రోజులకి స్టోరీ అనేది అప్పటికప్పటికే రాసుకుంటూ ఉంటారు కాబట్టి స్టోరీ అనేది ఎలాగన్నా మ్యాలిపులేట్ చేయొచ్చు. సత్య గారు కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ అనేసి అన్నాం కదా, ఆ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ ఒక వారం 10 రోజులు 15 రోజుల ఎపిసోడ్లు కూడా ఉండే ఛాన్సెస్. ఎందుకంటే వాళ్ళది లవ్ స్టోరీ. ఆ బాబు చెప్పాడు లవ్ స్టోరీ కదా, మీరు లవ్ మ్యారేజ్ అయినా కానీ మీరు ఇప్పటికీ ప్రేమించుకుంటా ఉంటారు అనేసి ఆ బాబు అయితే చెప్పాడు కదా. ఆ బాబుని రక్షించుకోవడానికి సత్య గారు లేరు అనేసి చెప్తా అంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా అమ్మ అనేసి, అమ్మ బాధపడుతుంది కదా నాన్న, నన్ను ఎలా క్రికెట్ ఆడేది ఇప్పుడు అనేసి ఆ బాబు అయితే బాధపడుతూ ఉంటాడు. అసలు సత్య గారికి ఏం జరిగింది, అలాగే ఆ బాబు ఎలా రికవరీ అవుతారు, రికవరీ అయిన తర్వాత మన పల్లవి గారికి ఎలా పేరు తీసుకొస్తారు ఏమనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి. ఎందుకంటే బిఫోర్ లవ్ మ్యారేజ్ అంటూ ఉంటారు. లవ్ మ్యారేజ్ ప్రెగ్నెంట్లో మనకు చూపించారు. అలాగే ఒక బర్త్డే చూపించారు. రంజీలో అండర్ 12 ఇయర్స్లో సెలెక్ట్ అయినాడు ఆ బాబు. అక్కడైతే మన సత్య గారికి ఆ విషయం తెలియదు. అలాగే 16 ఇయర్స్కి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలనేసి మన పల్లవి గారు అయితే కోరుకుంటా ఉంటారు. సారీ, సత్య పల్లవి అనేసి కన్ఫ్యూజన్ అవుతున్నాను. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, నేను పోల్ అయితే పెట్టాను. పల్లవి గారు అలాగే సత్య వేద అనేసి 3 పోల్ అయితే పెట్టాను. 3 పోల్లో వేద గారే 100% ఓటేశారు. వేద గారికి మనకి ఎన్నెన్నో జన్మలో మనం 2 రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. లవ్ యూ ఆల్, బై బై.